రైట్. ఇక పూర్తిగా ఆ 9 రోజులు కార్యక్రమాలు 9 రోజులు పూజలు అందుకున్నటువంటి మహా గణపతి అందరూ అంటే నిమజ్జనానికి కూడా కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అన్ని దారులు కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపే కదులుతున్నటువంటి పరిస్థితి. బాలాపూర్ లడ్డు కూడా చాలా వేలం పాట కూడా ముగిసింది. అదేవిధంగా అసలు ఈ నిమజ్జనం చేయడానికి కారణం ఏంటి, 9 రోజుల పూజల అనంతరం నిమజ్జనం చేయడానికి కారణం ఏంటి, అన్ని కూడా అంశాలు మనం చర్చిద్దాం. మనతో పాటు గురుగారు ఉన్నారు, అనంత శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, అంటే ఈ 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణపయ్య అందరికీ తెలుసు. 9 రోజుల తర్వాత నిమజ్జనం చేయడం మాత్రమే తెలుస్తా ఉంది. ఏంటి ప్రాసెస్, ఏంటి చేయడానికి కారణం ఏంటి అసలు? ఇక్కడ మనం పూజ చేసేది చాలా పవిత్రమైనదిగా చేస్తాం. ఆ పూజ పూర్తయిన తర్వాత దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే ఆ పవిత్రతను ఎలా కాపాడినట్టు? ఇప్పుడు గణపతి ఉన్నాడు, ఆవాహన చేశాము అంటే ఏమిటి, ముందు ఆహ్వానించాము ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇస్తాం, ఎవరైనా వస్తే కాఫీలో టీలో ఇస్తాం, టిఫిన్ పెడతాం, అవసరమైతే భోజనం పెడతాం, మధ్యాహ్నం రాత్రి అయితేను. అలాగే ఏవైతే ఉపచారాలు అతిథికి చేస్తామో అలాగా ఆ విధానాన్ని పూజ అని చెప్పారు. ఈ పూజ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తిని నీ మానవుడు ఉండు అని చెప్పి పడేసి ఉంచితే అది ధర్మం కాదు కదా. దానికి నిమజ్జనము అనే విధానాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటి నిమజ్జనము అంటే ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ ప్రకృతికే అందించటము అనే విధానంలో ఈ జలము అనే దానికి విశేషమైన చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్య శక్తి ఉంది, అది ప్రకృతి అనే భావనతో మనం చూస్తున్నాం కాబట్టి ఆ ప్రకృతిలో మళ్ళీ విలీనం చేయడము ఆ శక్తిని. ఒకసారి నిమజ్జనం చేసిన తర్వాత పొరపాటున కాళ్ళకి తగిలిన దోషాలు ఉండవు అనే ఉద్దేశంలో మనకు పెద్దవాళ్ళు ఆ నిమజ్జన విధానాన్ని చెప్పారు. కేవలం ఈ విగ్రహం అనే కాదు, ఇంట్లో నిత్యము పూజ చేసుకునే విగ్రహాల్లో కూడా గమ్మున ఏ బీటో రావడము లేకపోతే బాగా అరిగిపోవడము లాంటివి జరుగుతుంది. అలాగా వచ్చిన దాన్ని పూజకి పనికిరాదు. అలా వస్తే ఆ రూపం పాడైనా పూజకి పనికిరాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? అప్పటిదాకా మనం పూజ చేసాం, అక్కడ శక్తి ఉందనే భావంతోనే చేశాం కదా. ఆ శక్తి ఎక్కడికి వెళ్ళాలి అంటే నీటిలోకి మళ్ళీ పంపిస్తాం. ఈ నీటిలోకి తీసుకెళ్ళడం అనే విధానాన్ని ఇంకా ఎక్కడ చూస్తాం మనము అంటే ఆలయాల్లో కొంచెం ఏమైనా మరమ్మతులు అవసరమైనప్పుడు ఆ శక్తిని ఒక కలశంలోకి ఆవాహన చేస్తారు. అది తీసుకువెళ్ళిపోయి ఇక్కడ మరమ్మతులు చేస్తారు. అంటే ఏమైంది, నీరు అనేది ప్రత్యేకమైన శక్తి కలిగి ఉన్నది. ఈ దైవశక్తిని ప్రవేశపెట్టాలి అంటే అది ఒక విధానము. కాబట్టి ఆ విధానంలో మనం పూజ పూర్తయిన తర్వాత నిమజ్జనం చేసేసినట్లయితే ఆ తర్వాత ఏమైనా దోషాలు మనకు తెలియకుండా ఏమైనా జరిగినా అక్కడ నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఆ దోషం లేదు. అంతేకాకుండా మీకు మట్టితో చేశారు కాబట్టి మళ్ళీ మట్టిని ఎక్కడ కలపాలి తీసుకువెళ్ళి అంటే కాళ్ళకి తగలకుండా పవిత్రమైన ప్రదేశంలో పెట్టాలి. అలా పెట్టాలంటే ఎక్కడుంది అవకాశము అంటే నిమజ్జనం చేసేస్తే రూపం అది పూర్తిగా కలిసిపోతుంది అక్కడ. కాబట్టి ఇబ్బంది లేదు. మట్టితో చేసినట్లయితేను, మట్టితో చేయని దానికి, పూజ లేని దానికి నిమజ్జనం అనే విధానమే లేదు అసలు. ఎందుకు? ఇప్పుడు ఏదైతే విగ్రహాలని మనం పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తున్నాం, ఆ విగ్రహాలకి పూజ లేదు. కేవలము ఉత్సవమూర్తి లేదా ధ్యానమూర్తి అనే పేరుతో పిలుస్తాం. ఈ ధ్యానమూర్తి అనే భావనతో అక్కడ దైవాన్ని భావన చేస్తున్నామా లేదా అంటే చేస్తున్నాం. కానీ ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ అంటున్నామో, చల ప్రతిష్ఠ అచల ప్రతిష్ఠ అని 2 రకాలుగా ఉంటాయి. ఈ అచల ప్రతిష్ఠ అనేది ఆలయాల్లో చేసేది. చల ప్రతిష్ఠ అంటే కలపడం అన్నమాట. మళ్ళీను ఒకసారి ఆవాహన చేసి పూజ అయిపోయాక మళ్ళీ కలిపేస్తాం. అలా చేసే ఏవైతే ఉన్నాయో వాటిని నిమజ్జనం చేయడానికి వినియోగిస్తాం అనమాట. ఇప్పుడు అలా పూజ చేయడానికి ఉపయోగపడతాయా ఈ విగ్రహాలన్నీ అంటే ఉపయోగపడవు. ఎందుకు? లోపల డొల్ల ఉండకూడదు, ఇనుముతో తయారు చేయకూడదు, బంగారము, వెండి లేదా మట్టి ఇవి శాస్త్రంలో చెప్పబడినవి.